సంవత్సరం పాటు నిల్వ ఉండే వాము మిరపకాయలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం మజ్జిగ మిరపకాయలు లాగా ఊరబెట్టాల్సిన అవసరం లేదు. మజ్జిగ లేకుండా మనం వాము మిరపకాయలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా తినొచ్చు. చూసారు కదా, నేను ఒక 3/4 కేజీ మిరపకాయలు తీసుకున్నాను, మీడియం సైజు. వీటిని మంచిగా శుభ్రంగా కడిగి తుడిచి చేసుకుని దీన్ని ఈ విధంగా ఒక సైడ్ చీల్చుకోవాలి నైఫ్తో. దీనిలో విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు. మొత్తం ఇలాగ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి మనం తడిపట్టుతో తుడిచేసి ఆరబెట్టుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో వాము పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇది వాము పొడి. అలాగే దానిలో ఆవు పొడి వేసుకుంటున్నాను. ఇవి ఎంత అనేది మన ఇష్టం అన్నమాట. అలాగే ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి. మనం ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. వాము పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, 2 స్పూన్లు. ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. ఇది సాల్ట్, పింక్ సాల్ట్ వేసుకున్నాను. అంటే నా దగ్గర అది ఉంది కాబట్టి వేసుకున్నాను. మామూలు సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుని నిమ్మరసంతో కలుపుకోవాలి, వాటర్తో కలపొద్దు. నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి మొత్తం. ఈ విత్తనాలు పడుతున్నాయి కదా, నిమ్మరసం విత్తనాలు, నిమ్మకాయ విత్తనాలు అన్ని తీసేసాను కొన్ని. ఇవి కలుపుకున్న తర్వాత తీసేసి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వాటిలో ఇదంతా పెట్టుకోవాలి. స్పూన్తో కంటే చేత్తో పెట్టుకుంటేనే మనకి త్వరగా పని అవుతుంది. తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ళల్లో అలా పెట్టుకోవద్దు, చేతులు మండుతాయి, కళ్ళు కూడా. కొద్దిగా సాల్ట్ తక్కువే వేసుకోవాలి, లేకపోతే ఉప్పుగా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం ఈ పేస్ట్ పెట్టుకోవడమే. మనం మజ్జిగతో పని లేకుండా మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇది ఒక వెరైటీ అన్నమాట. వాము మిరపకాయలు ఇవి మజ్జిగతో పని లేదు. ఇది ఇలా అన్ని పెట్టేసుకున్నాను, మొత్తం పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్నాను. మనకు మజ్జిగ లేవు అనుకున్నప్పుడు ఇలా మిరపకాయలు తీసుకుని ఇలా మనం వాము, మెంతి పొడి, ఆవు పొడి, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, నిమ్మరసం ఇవన్నీ కలిపేసుకుని పేస్ట్ చేసుకుని దీనిలో ఇలా పెట్టుకుంటే మనం మజ్జిగతో పని లేదనమాట. ఇక ఒక్కొక్కసారి మజ్జిగ మన దగ్గర లేనప్పుడు ఇంకా కొద్దిగా వెరైటీగా ఏదన్నా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొద్దిగా మిగిలినవి ఆవు పిండి, మెంతి పిండి, జీలకర్ర పొడి, ఇంకా వాము పొడి, కొద్దిగా సాల్ట్, నిమ్మరసం ఇవన్నీ కొద్దిగా మిగులుతాయి ఎలాగైనా. అవన్నీ పైన వేసేసుకుని పైన కూడా పచ్చిమిర్చిగా పట్టే విధంగా కలుపుకోవాలి మంచిగా. సాల్ట్ ఎక్కువ వేయొద్దు, లోపల పెట్టాం కాబట్టి ఆల్రెడీ పైన ఎక్కువ సాల్ట్ వేయొద్దు. చాలా ఉప్పు ఎక్కువైపోద్ది, తినలేనట్టుగా ఉంటుంది అనమాట. మిగిలిన ఇవన్నీ వేసుకోవాలి. వేసుకుని మనం కలుపుకున్నాం అనుకోండి, పైన పచ్చిమిర్చి పైన కూడా దాని కోటింగ్ అవుతుంది అనమాట, మంచిగా పడుతుంది. వీటిని ఇలా కలిపిన తర్వాత మనం ఈరోజు మధ్యాహ్నం టైం కానీ అలా కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈరోజు నైట్ అంతా అలా ఉంచేసుకోవాలి. రేపు మార్నింగ్ మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. వీటిని ఎండబెట్టుకుని ఒక 2-3 రోజులు మంచిగా ఎండబెట్టుకోవాలి. వీటిని ఇలా కలిపేసి నైట్ అంతా అలా ఉంచేసాను, మూత పెట్టేసి మనం నైట్ ఉంచేస్తే
నైట్ పెట్టేసాం కదా, మార్నింగ్ కి ఇలా ఉంటాయి అన్నమాట. దీన్ని ఎండలోకి ఇంటి పైకి తీసుకెళ్లి ఒక కవర్ వేసేసుకుని దానిపైన ఎండబెట్టుకోవటం. ఒక 2-3 రోజులు మంచిగా గలగల్లాడే వరకు ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. మనం సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మజ్జిగతో పని లేదు, చాలా ఈజీగా సింపుల్ గా పెట్టుకోవచ్చు. ఇవి చూసారు కదా, ఇవి మంచిగా ఎండిన తర్వాత వేయిస్తున్నాను నేను. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుని దీన్ని దూరగా వేయించుకోవాలి, సిమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇవి త్వరగా మాడిపోయినట్టు నల్లగా అయిపోతాయి. ఎందుకంటే ఊరమిరపకాయలు అయితే తొందరగా నల్లగా అవ్వగాని, ఇవి వాము ఇంకా సాల్ట్ అవన్నీ పైన కోటింగ్ ఉంటుంది కాబట్టి త్వరగా మాడినట్టు అయిపోతాయి అన్నమాట. అందువల్ల చాలా సిమ్ లో పెట్టుకుని లైట్ గా వేయించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే వాము మిరపకాయలు రెడీ అయిపోయి. ఇది సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు వీటిని ఇలా చేసుకుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.